తిరుపతి జిల్లా పుత్తూరులో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుత్తూరు రూరల్ ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. పుత్తూరు రూరల్ మండలం మజ్జిగగుంట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించారు. హెల్మెట్ ధరించని వారు, యూనిఫామ్ లేని డ్రైవర్లు, సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఉంటుందని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వాహనదారులను హెచ్చరించారు. పుత్తూరు అర్బన్ పిఎస్ అయిన అశోక్ నేను మాట్లాడుతూ మా సిబ్బందితో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ తనిఖీ చేయడం జరిగినది. మన ఎస్పీ గారి ఇనిషియేటివ్ నో హెల్మెట్ నో పెట్రోల్ భాగంగా హెల్మెట్ లేని వారిపైన, డాక్యుమెంట్స్ లేని వారిపైన ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ని, హెల్మెట్ని తరువుగా తనిఖీ చేస్తూ లేని వారిపైన ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ నెక్స్ట్ టైం పెట్టుకోవాలని వాళ్ళని సూచిస్తూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ రియలైజేషన్ చేస్తున్నాం. అలాగే రోడ్ సేఫ్టీలో భాగంగా వాళ్ళకి హెల్మెట్ యొక్క రోడ్ యొక్క ప్రమాదాలు వాటి గురించి ముఖ్యంగా తెలియజేయడం అనేది. ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ లేకున్న వారు కానీ, హెల్మెట్ లేకున్న వారిపైన ఎవరైతే పెట్టుకోరాలేదో, లేకపోతే డాక్యుమెంట్స్ లేవో వాళ్ళపైన ఫైన్స్ ఇంపోజ్ చేస్తాం. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు? 22 కేసెస్ ఇప్పటివరకు